మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ప్రశస్తమైన మాటలు మనందరికీ తెలియజేస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విని ఆశీర్వదించబడతాం. దేవుని యొక్క వాక్యం మనకు ఏమని తెలియజేస్తుంది అంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్నాడు. ఆయన తన వాక్కును పంపి రోగులైన వారిని బాగు చేశాడట. అంటే ఆయన మాటలో స్వస్థత ఉంది. ప్రభు మాటల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన మాటకు అంత అధికారం ఉంది. యేసు ప్రభు వారు దయ్యాలను గద్దించాడు, రోగాలను గద్దించాడు. యేసు ప్రభు వారు సముద్రాన్ని, గాలిని, తుఫాన్ను కూడా గద్దించాడు. ఆయన గద్దింపుకు సర్వలోకము లోబడింది. దేవుని యొక్క మాటలకు ఎవరైతే లోబడతారో వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. దేవుడు వారికి కృపను చూపిస్తాడు. మాట్లాడే మాటలు మనుషుని మాటలు కాదు, ఇవి దేవుని మాటలని మీరు సంతోషంగా అంగీకరించి దేవుని మాటలు ఆలకిస్తే దేవుడు మీ జీవితాలను ఆశీర్వాదకరంగా ఫలభరితంగా చేయుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగువచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. యేసు ప్రభు వారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆయన మాటలు వినటం కొరకు మనుషులు వారికి ఉన్నటువంటి పనులన్నిటినీ ప్రక్కన పెట్టుకొని యేసయ్య మాటలు వినటానికి చాలా ఇష్టపడేవారు అన్నమాట. ఒక సందర్భంలో యేసు ప్రభు వారు అరణ్యములో 3 దినాలు ఉన్నాడు, 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు. మనుషులందరూ 3 రాత్రింబవళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళారు అరణ్యానికి. అలా అరణ్యంలో వారు 3 రాత్రింబవళ్ళు యేసయ్య దగ్గర ఆయన మాటలు వింటున్నప్పుడు ఎవరికి ఆకలి వేయలేదంట, దప్పికైనా కలగలేదట. చూసారా, దేవుని మాటలు అంత శక్తివంతమైనటువంటి మాటలు. ఆ మాటలు 1 గంట సేపు ఒక పూట కాదు, 3 రోజులు విన్నారట. 3 రోజులు విన్నా వారికి విసుగు అనేది లేదంట, చికాకు అనేది లేదంట. ఎందుకంటే దేవుని మాటలు అంత ఆసక్తికరంగా, అంత ఇష్టంగా ఉంది. భూప్రపంచంలో యేసయ్యలాగా ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదంట. కనుకనే జనసమూహములు ఆయనను వెంబడించెను. అనేక మంది యేసుక్రీస్తును వెంబడించారు. వారికి ఉన్నటువంటి పనులన్నింటినీ ప్రక్కన పెట్టుకొని యేసు ప్రభుని వెంబడించారు. అపోస్తుడైన పౌలు గారు కూడా అదే అంటున్నాడు. ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా నేను గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు సహనంతో పరిగెత్తుతున్నాడట. వెనుకున్నవి మరిచిపోయి ముందున్న యేసు కొరకు సహనంతో పరిగెత్తుతున్నాడట. ఓర్పుతో, ఓపికతో, సహనంతో దేవుని కొరకు పరిగెత్తుతున్నాడట. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం ప్రియమైన వారలారా. లోకము ఆయనను వెంబడించెను. లోకములో జనసమూహంలో అనేక జనసమూహములు ఆయనను వెంబడించెను. ఎందుకు అంటే ఆయన మాటలు అధికారంతో కూడినటువంటి మాటలు, ఆయన మాటలు ఆదరణకరమైనటువంటి మాటలు, ఆయన మాటలు ఎలాంటి వ్యక్తినైనా సరే ఇట్టే మార్చేయగలిగిన శక్తివంతమైన మాటలు యేసయ్య మాటలు. హల్లెలూయా. ఆయన మాటలకు సుంకరులు, వేశ్యలు, పాపులు, చెప్పాలంటే బందిపోటు దొంగలు సైతం, అనేక మంది రాళ్ల వంటి హృదయాలు కూడా మెత్తైన మాంసపు హృదయాలుగా మార్చబడ్డాయి. కఠినమైనటువంటి వ్యక్తులు కూడా
ప్రభు దగ్గర సరి చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున దేవుని యొక్క మాటలు ఎంత శక్తి కలిగినవో మనం ఆలకించి ఆశీర్వదించబడదాం. యేసు ప్రభు వారు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. లోకాన్ని వెంబడించలా, ప్రభువుని వెంబడించారు. ప్రభువుని వెంబడించటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉండాలి. దుష్టుల సహవాసం మనం చేయకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపివేసిద్ది. అందుకని దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండే స్థలములో కూర్చుండక, దేవారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందించి నువ్వు ధ్యానిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు. జన సమూహములు యేసుక్రీస్తును వెంబడిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది అధికారులను వెంబడిస్తూ ఉంటారు. ఎవరు అధికారంలో ఉంటే వారిని వెంబడిస్తూ ఉంటారు. చాలామంది ధనవంతులను వెంబడిస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసయ్య మాటలు వారందరినీ ఆకర్షించినాయి. అందుకని మనం మాట్లాడే మాటల ద్వారా చాలామంది దూరం అయిపోతూ ఉంటారు. మనం మాట్లాడే మాటల ద్వారా చాలామంది దగ్గర అవుతూ ఉంటారు. నువ్వు మనుషులను దూరం చేసుకోవాలనుకుంటే నీ మాటలను బట్టి దూరం అయిపోతారు. మనుషులను దగ్గర చేసుకోవాలనుకుంటే నీ మాటలను బట్టి దగ్గర. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ యొక్క నాలుక కత్తి కంటే పొదును కలిగిందంట. మంగళ కత్తి కంటే నునుపైంది, పొదును కలిగిందంట మనుషుని యొక్క నోటి మాటలు. శరీర అవయవ భాగాలలో నాలుక బహు చిన్న అవయవం అంట, కానీ ఇది బాగా అదిరిపడిద్దంట. నుప్పు కొంచెమే అయినా అడవిని తగలబెట్టిద్దంట. ఈ పుల్ల అడవిని తగలబెట్టదా? అలాగే నోటి మాట ఎంతవరకు వెళ్ళాలంటే అంతవరకు వెళ్ళిద్ది అన్నమాట. కత్తి కంటే పొదును కలిగింది నోటి మాట. కాబట్టి దేవుడు నీకు 2 కళ్ళు ఇచ్చి, 2 చెవులు ఇచ్చి, 2 చేతులు ఇచ్చి, 2 కాళ్ళు ఇచ్చినప్పుడు 2 నాలుకలు ఎందుకు ఇవ్వలేదంటే నాలుక ఒక్కటి చాలు. ఈ ఒక్క నాలుకతో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అందుకని యాకోబు అంటాడు, ఒక బావిలో నుండి ఉప్పు నీరన్నా ఊరిద్ది, సప్ప నీరన్నా ఊరిద్ది, తీయని నీరన్నా ఊరిద్ది. కానీ 1 గంట సేపు తీయని నీరు, 1 గంట సేపు చప్ప నీరు, 1 గంట సేపు ఉప్పు నీరు ఊరిద్దా? బావిలో ఉన్నటువంటి ఓట మారదు. అలాగే దేవుడు నీకు మాట్లాడగలిగే శక్తి ఇచ్చాడు, నోరునిచ్చాడు. కానీ నోరును కూడా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? మనకుంది. అందుకని విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. అంటే విస్తరించి మాట్లాడటం వల్ల నువ్వేమో తెలివిగలదాని అనుకుంటున్నావేమో, తెలివిగలవాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. అవసరాన్ని బట్టి మాట్లాడేవాడు జ్ఞానవంతుడు. ప్రతిదీ మాట్లాడుతూ ఉంటే, నీకు సంబంధం లేని విషయాల్లో నువ్వు తలదూరుస్తూ ఉంటే ఇక నువ్వు వెర్రివాడి కింద చూస్తారు జనం. వసపోసినట్లుగా మాట్లాడకూడదన్నమాట. అవసరమైతేనే నోరు తెరిచి మనం మాట్లాడాలి. అందుకని విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. అంటే మనం మాట్లాడే మాటల్లోనే చాలా దోషం ఉంటుంది. అందుకని అవసరమైన మాటలు మాట్లాడాలి. ఇంకా ఏంటి సంగతులు, ఇంకా ఏంటి విషయాలు, ఇంకా ఏంటి కబుర్లు, ఇంకేముంటాయి మాట్లాడినాక? అవసరమైన మాటలే మాట్లాడాలి. చోట ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, పలకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు అనేకములు గలవు. అంటే మనం మాట్లాడిన మాటలన్నీ కరెక్ట్ అని నువ్వు అనుకోవద్దు. నిరర్ధకం, అర్థం లేని మాటలు అనేకమైనవి మనం మాట్లాడుతూ ఉంటాము. మన బలహీనతలు మనం గుర్తించాలి. వీళ్ళు చెప్పడం కాదు, నీ బలహీనతలు నువ్వు గుర్తించాలి. ఏ విషయంలో నువ్వు బలహీనరాలివి, ఏ విషయంలో నువ్వు బలహీనుడవు, నీ బలహీనతలను నువ్వు గుర్తించాలి. అది బలహీనత, అది తప్పు, అది పాపం అని నీకు తెలిసినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి.
అద్దం ముందు నిలబడినప్పుడు నీ ముఖాన్ని నువ్వు చూసుకుంటావు. నువ్వు చక్కని దానివా చక్కని వాడివా అని కాదు, నీ ముఖంలో ఉన్న లోపాలని సరి చేసుకుంటావు. నీ ముఖం మీద ఏదన్నా ఉందేమో సరి చేసుకొని శుభ్రంగా ఉంటేనే నువ్వు బయటికి వెళ్తావు. అలాగే దేవుని వాక్యం వినేటప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని ప్రతి పాపాన్ని నువ్వు సరి చేసుకోవాలి.